ద లార్డ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. గడిచిన మాసము దేవుడు తన ఉచితమైన కృపచేత మిమ్ములను మీ కుటుంబాలను కాపాడి ఈ నూతన మాసంలోకి ప్రభు మనల్ని అడుగుపెట్టించిన విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నీ కుటుంబంలో స్థిరపరచాలని మనందరం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో అభివృద్ధి లేక బాధపడుతూ ఉన్నావా? నీ జీవితంలో దారిద్రమైన స్థితిలోనే నువ్వు ఉండిపోయావా? మునుపు ఎటువంటి దీనమైన జీవితాన్ని నువ్వు అనుభవించావో ఇప్పుడు కూడా అదే దీనత్వంతో నువ్వు జీవిస్తూ ఉన్నావా? నువ్వు ఆరాధించే నీ దేవుడు నిన్ను అభివృద్ధిలోకి నడిపించగలిగిన దేవుడు. ఇది విశ్వసించు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము జీవితంలో ఈ వాగ్దానం నెరవేరింది. నీ జీవితంలో కూడా దేవుడు ఈ వాగ్దానం స్థిరపరిచి నెరవేర్చునుగాక. నీ కుటుంబంలో అభివృద్ధి కోసం బాధపడుతూ ఉన్నావా? నీ జీవితంలో అభివృద్ధి కోసం బాధపడుతూ ఉన్నావా? ఎంతకాలమైనా నా స్థితి ఇంతేనా అని చెప్పి ఏడుస్తూ దుఃఖముతో బాధపడుతూ లోపల సతమతమవుతూ ఉన్నావా? అభివృద్ధి లేక బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావా? అభివృద్ధి కోసం పలు రకాలుగా ప్రయత్నించి నీ జీవితంలో సమయమంతా పోగొట్టుకొని పలు రకాలుగా ప్రయత్నించి అభివృద్ధి కోసం బాధపడుతూ ఉన్నావా? నా దేవుడు వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో కార్యాలు జరిగించడానికే దేవుడు నీకు సమీపముగా ఆయన రాబోతూ ఉన్నాడు. కృపగల దేవుడు ఈ వాగ్దానము నీ కుటుంబంలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రేమగలన తండ్రి, కృపగలన దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరిచి బలపరచండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభువా. అభివృద్ధి కోసం ఎంతమంది అయితే ఆశపడుతూ ఉన్నారో అది ఏ రంగంలో అయినా సరే వారి జీవితంలో అభివృద్ధి కలుగ చేయండి. మీరు బలపరచండి, దీవించండి. ఈ వాగ్దానము ఈ నెల ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చండి. వారు తలంచిన ప్రతి కార్యము సఫలపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.